అందరూ సక్రంగా వాడుకుంటే చాలా మంచిది. దానికి మేము మా కంపెనీ వాళ్ళు అందరూ ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ సప్లై అంతా ఏ డిమాండ్ లేకుండా చేయాలని. అలాగే డొమెస్టిక్ వాళ్ళకి ఏమి డిమాండ్ లేకుండా సప్లై వస్తుంది. కానీ ఈ రిస్ట్రిక్షన్ ప్రకారం మీకు ప్రతి సిలిండరు మీకు ఇంటికి వస్తుంది, తప్పకుండా వస్తుంది. డిఏసి అనేది కంపల్సరీ పెట్టారు. మీ సిలిండర్కు మీకు మెసేజ్ వస్తుంది. మీ మెసేజ్లో డిఏసి నెంబర్ ప్రతి డెలివరీ బాయ్కి చెప్పాలి. అట్లే ఈకేవైసీ కూడా కంపల్సరీగా చేసుకొని ఉండాలి. దాని మీద కూడా రిస్ట్రిక్షన్ పెడతారని అంటున్నారు. రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు మీరు ఇబ్బంది పడితే మేమేం బాధ్యులు కాదు. కాబట్టి మీరు అందరూ ఈకేవైసీ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా హోటల్స్ ఏదైతే ఉన్నాయో హోటల్స్ కూడా సిలిండర్ సప్లై లేకపోతే ఇది తిరుపతి అనేది భక్తులు సంచరించే ప్రాంతం కాబట్టి వాటికి ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చారు? ఇప్పటి వరకు ఏం నిబంధనలు ఇప్పటి వరకు సప్లై జరుగుతూ ఉంది. గ్యాస్ ఉన్న వాళ్ళకి సప్లై చేస్తారు. గ్యాస్ రాకపోతే ఎట్లా చెప్పలేము. కాబట్టి ఇప్పటి వరకే గ్యాస్ ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. హోటల్స్ కూడా వస్తున్నాయి. అది ఏదైతే ప్రస్తుతం హోటల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ ను కూడా హోటల్స్ వాళ్ళకి సప్లై ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్ 25 రోజుల మధ్య గ్యాప్ ఉండాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో హోటల్ యజమానులు కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి హోటల్ యజమానులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా కూడా హోటల్ షట్ డౌన్ అయితే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా హోటల్ యూనియన్ సంబంధించినటువంటి వారందరూ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ కూడా హోటల్స్ ఎలాంటి పరిస్థితులు మూతపడకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు హోటల్కి సంబంధించినటువంటి అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కలెక్టర్ కూడా వెంటనే జేసీకి కూడా ఆ ఫైల్ ని ఫార్వర్డ్ చేసి ఎక్కడ గ్యాస్ కొరత లేకుండా కూడా హోటల్ యజమానులందరూ కూడా హోటల్ రన్ చేసుకునే విధంగా కూడా చొరవ చూపాలని చెప్పి కూడా కలెక్టర్ జేసీకి ఆదేశించినట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో తిరుపతిలో ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేదు. అయితే గ్యాస్ కొరత మాత్రం ఏర్పడితే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ పళనితో మోహన్, మహా న్యూస్, తిరుపతి నుండి. ఇక పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ముఖద్వారమైన విశాఖ పోర్టులో ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన దాదాపు 10,000 కంటైనర్లు నడి సముద్రంలో నుండే వెనక్కి రావడంతో పోర్టులో కంటైనర్ల నిల్వకు చోటు లేక గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ నౌకాయాన సంస్థల బుకింగ్లను రద్దు చేసుకోవడం, బీమా ప్రీమియంలు పెరగడంతో ఎగుమతిదారులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అత్యంత సున్నితమైన రొయ్యలు, చేపలు, కోడిగుడ్ల వంటి ఆహార పదార్థాలతో పాటు బియ్యం, ఫార్మా ఉత్పత్తులు పోర్టులోనే మూలుగుతున్నాయి. వీటిని 3 నుంచి 5 రోజులకు మించి నిల్వ చేయడం సాధ్యం కాకపోవడంతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మొత్తంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే విశాఖలో ఎంత పెద్ద ఎత్తున నౌకాయాన ఉందో మనందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక గూడ్స్ మనం అటు పశ్చిమాసియాకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ యుద్ధ జ్వాలలు నెలకడంతో దాదాపు నడి సంద్రంలోకి వెళ్ళినటువంటి చాలా నౌకలు మళ్ళీ తిరిగి విశాఖ పోర్టుకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కోడిగుడ్లు, రొయ్యలు లేకపోతే మీట్ లాంటి కొన్ని పదార్థాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి అవి పాడైపోయేటువంటి
వాటిల్లేటువంటి పరిస్థితి నెలకొనడంతో కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అసలు విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పోర్టులో ప్రధానంగా ఎటువంటి అవస్థలు పడుతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఉదయ్, పరిస్థితి ఏ విధంగా ఉంది విశాఖపట్నంలో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కే కాదు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఒక ముఖద్వారంగా దాన్ని భావిస్తూ ఉంటాం. కొన్ని వందల నౌకలు ప్రతిరోజు కూడా వెళ్తుంటాయి వస్తుంటాయి. ముఖ్యంగా పశ్చిమాసియాకి మనకి అనేక రకాలుగా వాణిజ్యపరంగా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా కూడా అక్కడ యుద్ధ వాతావరణంతో తెగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ప్రస్తుతం విశాఖ పోర్టులో పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి ఉదయ్? థ్యాంక్ యూ విజయ్. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధం అది భారతదేశ ఆర్థికంగా అయితే మాత్రం బాగా దెబ్బ కొట్టిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా కొన్ని ఏదైతే సరఫరా అవుతుందో ఈ సరఫరాపై భారీగా ప్రభావం పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడి నుంచి మిడిల్ ఈస్ట్కి ప్రయాణమైన 10,000 కంటైనర్లు పైన అవన్నీ కూడా తిరిగి వెనక్కి రాబోతున్నాయనే సమాచారం అయితే మాత్రం ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అయితే మాత్రం వాళ్ళ అధికారులు అయితే గుండెలు గొలుమనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం విశాఖ ఇక్కడ ప్రాంతంలో ఉన్నాము. మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ప్రధానంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించి కూడా కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. నిత్యం వేలాది కంటైనర్లు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు రవాణా అవుతాయి. ప్రధానంగా ఈ కంటైనర్లు మనం చూస్తున్నాం ఫ్రేమ్లో. ఇవే కంటైనర్లు షిప్స్లో లోడింగు అన్లోడింగు ప్రక్రియ జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక్క కంటైనర్లు అన్నీ కూడా పూర్తిగా ఆఫ్ చేసేసిన పరిస్థితి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కడా కూడా ఏమీ లేవు. ఇంపోర్ట్స్ నుంచి ఇక్కడ తిరిగి వెనక్కి ఏవైతే ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళాయో అవన్నీ కూడా తిరిగి వచ్చేసే పరిస్థితి. అలాంటి తరుణంలో ఏవైతే ఈ భారీ క్రెయిన్స్ ఉన్నాయో ఇవి కొన్ని వేల టన్నులు లిఫ్ట్ చేసి కంటైనర్లన్నింటినీ కూడా షిప్స్లో లోడ్ చేసి ఇతర దేశాలకు సరఫరా చేస్తుంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఆపేశారు. ఎటువంటి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయడం లేదు. ఇదివరకే గత యుద్ధం ప్రారంభం కాకముందు 2-3 రోజుల నుంచి విశాఖ పోర్టు నుంచి 8,000 నుంచి 10,000 కంటైనర్లు మిడిల్ ఈస్ట్కి వెళ్ళాయి. అవన్నీ కూడా ఇప్పుడు సముద్రంలో అడ్డంగా ఆగిపోయిన పరిస్థితి. అటు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక అందులో ఉన్న ఫుడ్స్కు చాలా వరకు కూడా ఏదైతే మన విశాఖపట్నం నుంచి కేంద్రంగా చేపలు కానివ్వండి, బియ్యం, పాలు, అదేవిధంగా మాంసం ఇవన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అవన్నిటికీ కూడా కొంత వరకు మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది. ఆ తర్వాత అవి పూర్తిగా పాడైపోతాయి. అలాంటి పాడైపోయిన కంటైనర్లు ఆ పరిస్థితి ఇప్పుడు గోచరంగా ఉంది. అవన్నీ కూడా తిరిగి వెనక్కి రాబోతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఏదైతే గత 2 రోజులుగా కూడా ఇక్కడ ప్రధానంగా హార్మూజ్ సంధి మూసేశారో ఈ షిప్ ఓనర్స్ కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఓ పక్క ఇన్సూరెన్స్ విపరీతంగా రేటు పెంచడంతో పాటు ఆ హార్మోన్ సంధి దాటితే ఇరాన్ ఎక్కడ దాడులు చేస్తుందో అంటూ కూడా ఒక భయం పట్టుకుంది. దానికి తోడు ఆ కంటైనర్లన్నీ కూడా తిరిగి వెనక్కి వస్తే అవి ఎక్కడ స్టోర్ చేయాలనేది కూడా ఇప్పుడు పోర్ట్ అధికారులకి పెద్ద సమస్యగా మారుతుంది. కానీ పోర్ట్ అధికారులు ఒకటి చెప్తున్నారు, గతంలో కూడా ఇలాంటి సమస్య లేదు. 1-2 సందర్భాల్లో వచ్చినప్పటికీ కూడా విశాఖ పోర్టు చరిత్రలో ఇక్కడి నుంచి బయలుదేరిన నౌకలు ఏవి కూడా తిరిగి వెనక్కి రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వీటికి వెనక్కి రావు, మేము అక్కడ అధికారులతో మాట్లాడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ యుద్ధం ప్రారంభానికి 2 రోజుల ముందు విశాఖ నుంచి బయలుదేరిన కార్గో నౌకలు మార్గ మధ్యంలో చిక్కిపోయి అవన్నీ కూడా పూర్తిగా సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. అందులో ఉన్న ఆహార ఉత్పత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కానివ్వండి, లేకపోతే కంటైనర్లు కూడా వెనక్కి తీసుకొచ్చేస్తారంటూ కూడా చెప్తున్నారు. 8,000 నుంచి 10,000 కంటైనర్లు వెనక్కి వస్తాయని సమాచారం అయితే అందుతుంది. కంటైనర్లు టెర్మినల్ దగ్గర అయితే మాత్రం పూర్తిగా అక్కడ హడావిడి వాతావరణం నెలకొన్నప్పటికీ లోపలికి ఎవరిని అనుమతి అయితే ఇచ్చట్లేదు. ఎగుమతులు దిగుమతులు అనేది ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఆ ఛార్జెస్ కూడా విపరీతంగా పెంచేశారు. ఏదైతే అక్కడ దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే ఈ ఫ్లైట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఈ ఛార్జెస్ను కూడా భారీగా పెంచేశారు. వారు రిస్క్ సర్జ్ ఛార్జ్ అంటూ కూడా బీమా కంపెనీలు అత్యధికంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా తడిసి మోపడైపోతున్నాయంటూ కూడా ఈ పోర్టు ఎవరైతే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా లబోదిబ్బం అంటున్నారు. పోర్టు చరిత్రలో ఇలాంటి గతంలో ఎప్పుడు చూడలేని విధంగా ఇది పూర్తిగా భారత్పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా
ఏదైతే ఈ కస్టమ్స్, పోర్టు ట్రాఫిక్ మేనేజ్మెంటు వీటిని అయితే నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఈ పూర్తిగా ఏదైతే ఈ కంటైనర్లు ఉంచేందుకు అయితే మాత్రం 16,000 చదరపు మీటర్ల స్థలం అవసరమని అంచనా వేస్తున్నారు. కంటైనర్లు ఎలా హ్యాండిల్ చేయాలన్న దానిపై మాత్రం అధికారులు ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఈ ఎగుమతులు, దిగుమతులు, టెర్మినల్ నిర్వహణతో పాటు ఇక్కడ వెనక్కి వస్తే వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి, ఒకవేళ స్టోర్ చేసిన కంటైనర్లో చాలా వరకు కూడా ఈ